ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ వందనాలండి. మరి గత వారం మాట్లాడుకున్నట్టుగా ఈ దినము కూడా మరి ఒక అంశంతో మన అనుదిన ఆహారంగా మరి ఒక కొత్త కథను తెలుసుకొని మరి ఆ అంశాన్ని మన జీవితాల్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాము. మరి ఈరోజు మన కొరకు దాచి ఉంచిన అంశం యొక్క వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చూడాలి. అదేవిధంగా వాక్యం ఏమిటంటే, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇది ఎవరి కోసం చెప్పబడుతుంది అంటే, దేవుని బిడ్డలమైన మనము ఇంకను నూతన ప్రారంభం కోసము, కొత్త డేట్ కోసము, కొత్త జీవితం కోసం ఆశపడుతూ ఇంకను లోకమనే పాపంలో బ్రతుకుచున్న మనందరి కోసము కూడా ఈ వాక్యాన్ని దేవుడు రాసి ఉంచారు. అదేవిధంగా ఈరోజు అంశం ఏమిటంటే, నూతన ప్రారంభ ప్రభావం అండి. నూతన ప్రారంభ ప్రభావం మన జీవితంలో నూతన ప్రారంభం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, అయితే నూతన ప్రారంభము అంటే ఏమిటి అంటే, దేవుని ద్వారా మనం రక్షింపబడటమే నూతన ప్రారంభం అండి. అదే మన జీవితంలో నూతన ప్రారంభం అవుతుంది. దయచేసి ఎవరైనా ఇంకా నువ్వు రక్షణ తీసుకోక దేవుని తీర్పుని, దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే దయతో ఈ ఒక్కసారికి ఈరోజు ఈ కథను విని మీరైతే మారుతారని నమ్ముచున్నాను. మరి ఈ దినము అంశం ఏంటి అండి? నూతన ప్రారంభ ప్రభావం. ఇక కథలోనికి వెళ్ళినట్లయితే, ఆయుష్కు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు తనకు ఎన్నడూ ఇష్టం లేని సేల్స్ అంటే అమ్మకాల వృత్తిలో ఉన్నందుకు అతడు ఎంతో బాధపడ్డాడు. ఇక ఆలస్యం చేయక కొత్త వృత్తిలో ప్రయత్నించాలని అతడు భావించాడు. రేణు అయితే తాను అద్దంలో చూసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో తన బరువు తగ్గాలని తీర్మానం చేసుకున్నది. మరి అశోక్ చూస్తూ ఉండగానే తన కోపాన్ని కట్టడి చేయలేక ఇంకొక నెల కూడా గడిచిపోయింది. వచ్చే నెలలో అయినా తప్పక మరింత ప్రయత్నించాలని తనకు తాను వాగ్దానం చేసుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఒక ముగ్గురు స్నేహితులు కావచ్చు, ముగ్గురు వ్యక్తులు కావచ్చు. ఆ ముగ్గురులో ఒకరు ఏమనుకుంటున్నారండి, ఇష్టం లేని ఉద్యోగం చేయడము ఎందుకు అని చెప్పి బాధపడుతున్నాడు. ఇంకొకరు ఏం చేసుకుంటున్నారు, అద్దంలో తనని తాను చూసుకుంటూ బరువు ఎక్కువ ఉండడం వల్ల ఈసారైనా కొత్త సంవత్సరంలో బరువు తగ్గాలని అనుకుంటున్నారు. మరొకరు ఏం చేస్తున్నారండి, కోపాన్ని అదుపు చేసుకోలేక వచ్చే నెలలో అయినా తప్పక ప్రయత్నించాలి అని కోపాన్ని తగ్గించుకోవాలని ఇంకో నెలలో చూద్దాంలే అని చెప్పి ప్రయత్నం చేయడానికి మాత్రమే వాగ్దానాలు తీసుకున్నారు. నూతన సంవత్సరంలోనూ నూతన నెలలో వాగ్దానాలు తీసుకోవాలి, మార్పు చెందాలి, మారాలి అని ఆశపడుతున్నారే కానీ నూతన ప్రారంభ ప్రభావం మన జీవితంలో ఏంటనేది ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. నూతన ప్రారంభం అనేది రక్షణ పొందుకునడం ద్వారా మనకు మొదలయ్యే కొత్త జీవితం అండి. మరి కథలోకి వెళ్ళినట్లయితే, ఒకవేళ మీరు కూడా అలాగే కొత్త నెల, కొత్త సంవత్సర ప్రారంభమున లేదా పుట్టినరోజు సందర్భాన తీర్మానము తీసుకుంటూ ఉండవచ్చు. ఈ ప్రక్రియకు పరిశోధకులు ఒక పేరును ఇచ్చారు, నూతన ప్రారంభ ప్రభావం. ఇలాంటి క్యాలెండర్ అంశాల విషయంలో మన జీవిత శైలిని పరిశీలించి మన వైఫల్యాలను విడిచి పునఃప్రారంభించాలని ప్రయత్నించడం ఓ సాధారణ ప్రక్రియ అని వారు సూచించారు. మంచి వ్యక్తులుగా మారి ఒక నూతన ప్రారంభం కావాలని కోరుకుంటాం. మన పక్కింట్లో కావచ్చు, ఆఖరికి మన ఇంట్లో కావచ్చు, మన జీవితాల్లో కావచ్చు, మనం ఏమనుకుంటామండి, ఈ సంవత్సరం వద్దులే, వచ్చే సంవత్సరం ఏదైనా ప్రయత్నిద్దాం అనుకుంటాం. అలాగే ఈ నెలలో వద్దులే, వచ్చే నెలలో ఏదైనా ప్రయత్నిద్దామని నెలకు నెల, సంవత్సరానికి సంవత్సరం దాటవేస్తాం. కానీ నూతన ప్రారంభం అనేది మన జీవితంలో ఉండదండి. అలా మనం దాటివేయడం ద్వారా మనకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. అలా అనుకుంటే దానికి ఒక పేరును పెట్టారండి. ఏమని పెట్టారు పరిశోధకులు? నూతన ప్రారంభ ప్రభావం. కొత్త సంవత్సరం వస్తే ఏమైనా మారిపోతుందా అండి? మన జీవితాలు ఏం మారు, ఇలానే ఉంటాయి. ఇవే బతుకులు ఇలానే ఉంటాయి. నూతన ప్రారంభం, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందుకుంటేనే మనకి నూతన ప్రారంభం అనేది మన జీవితంలో జరుగుతుంది. అదేవిధంగా యేసునందు విశ్వాసం ఈ దృఢ సంకల్పమునకు వినూత్న దర్శనముతో మన గత కాలమును విడిచిపెట్టి ఉత్తమమైన సుగుణాలు అలవర్చుకొనుటకు దోహదపడుతుంది. మన గత కాలాన్ని విడిచిపెడితేనే నూతన ప్రారంభం అనేది జరుగుతుంది. అయితే కొత్త సంగతులు, ఉత్తమమైన సుగుణాలను మనం అలవర్చుకోవాలి. అవి ఏంటో మనం పరిశుద్ధ గ్రంథంలో చదివి తెలుసుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి
10వ వచనం వరకు చూద్దామండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. దేన్ని చంపుకోవాలండి? మనం కొత్తగా ఏం అలవర్చుకోవాలి? కొత్తగా వేటిని మనకి అవసరం లేని, చేయకూడని, ఉండకూడని వాటిని తీసివేయాలో ఇప్పుడు తెలుసుకుందామండి. అయితే అవి ఏంటి అంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటన్నిటిని మన జీవితంలో నుండి తీసివేయాలి. వాటిని మన జీవితంలో ఉంచుకున్నట్లయితే మనం రక్షణ పొందుకొని కూడా ఇవన్నీ మన జీవితంలో ఉంటే మనం రక్షణ పొందుకోకుండా ఉన్నట్లేనండి. రక్షణ తీసుకున్న మనము దేవుణ్ణి అంగీకరించిన దేవుడు మనల్ని అంగీకరించడండి. కాబట్టి మరొక మాట ఏంటంటే పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటి అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. మరి ఇంకా ఏమి వదిలిపెట్టమని దేవుడు చెప్తున్నాడంటే కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని అంటే చెడు బుద్ధిని, దూషణను, మీ నోట బూతుల్ని. మనం అనుకోకుండా కోపంలో కొన్ని రకాల మాటలు వదిలేస్తామండి. వాటిని దేవుడు మాట్లాడకూడదని, వాటిని విడిచిపెట్టాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఒకరితో ఒకడు అబద్ధములు ఆడకుడి. అబద్ధాలు మాట్లాడకూడదండి. మరి ముఖ్యంగా అబద్ధం అనేది మనం చాలా చిన్న అబద్ధమేలే అనుకుంటాం. అబద్ధం అనేది కూడా ఒక పాపం కిందే లెక్క వస్తుందని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడు వేటిని విడిచిపెట్టమంటున్నాడు మరొకసారి చదువుకుందాము. జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయాలి. అలాగే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట నుండి బూతులను, అలాగే ఒకరితో ఒకరు అబద్ధములాడుట మానివేయాలని, వాటిని వదిలిపెట్టాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇక కథలోకి వచ్చినట్లయితే ఇది కేవలం మన స్వప్రయాణాలతో కాక తీర్మానములతో వచ్చే మార్పు కాదు, దేవుని శక్తి వలన మాత్రమే సాధ్యపడుతుంది. ఎవరి వల్లండి? మన ద్వారా కాదు. వీటన్నిటిని మనం విడిచిపెట్టాలి అనుకుంటే మనం ఒకసారి ప్రయత్నించవచ్చు, కానీ మరలా మనం అదే అలవాటులో ఉంటాం కాబట్టి మరలా అది అలవాటులోకి వచ్చేస్తుంది. ఇది మన వల్ల అయ్యే పని కాదు. ఎవరి ద్వారా జరుగుతుందంటే కేవలం దేవుని శక్తి ద్వారా. దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను పెట్టుకుంటే తప్ప మనం అనుకుంటే ఏది జరగదండి. కానీ మనమైతే వీటిని విడిచిపెట్టాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం ఈ ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన మనకి ఆ శక్తిని దయచేస్తాడు. ఇది మనము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తాము. 12వ వచనం నుంచి 14వ వచనంలో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఎవడైనను తనకి హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునిడి. దేవుడు ఏమంటున్నాడండి? జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును అనగా నెమ్మది స్వభావమును, దీర్ఘశాంతమును ధరించుకోమని దేవుడు చెప్తున్నాడు. అయితే ఉత్తమమైన లక్షణాలను, సుగుణాలను అలవర్చుకోండి అని దేవుడు ఏదైతే చెప్తున్నాడో, దేవుడు ఏర్పరచిన బడివారు పరిశుద్ధులుగా మారాలి అంటే, దేవుడికి ప్రియమైన వారుగా మారాలి అంటే వారు ఏం కలిగి ఉండాలండి? జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అలాగే ఎవరైనా మనని ఒక మాటను కొట్టినా చేసినా కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒకరినొకరు క్షమించుకోమని చెప్తున్నాడు. ఎట్లా అంటే మనం ఎన్ని పాపాలు చేసినా మన కొరకు దేవుడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అయినప్పటికీ మనల్ని దేవుడు క్షమించి ఉన్నాడు. దేవుడు యేసు ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును కూడా క్షమించుడి. దేవుడే క్షమించినప్పుడు మనం ఎంతటి వారమండి? మనం కూడా మనుషులమే కాబట్టి ఒకరినొకరం క్షమించుకోవాలి. అలాగే వీటన్నిటికీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి. క్షమాపణ, సమాధానం ఉన్న చోట ప్రేమ వృద్ధి అవుతుందండి. దేవుడి మాటను మనకి చాలా పత్రికల ద్వారా, చాలా వ్యక్తుల ద్వారా తెలియపరిచి ఉన్నాడు. ఆ విధంగా మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే
ఒకరినొకరు క్షమించుకోవాలి. మనం అలవర్చుకోవాల్సిన గుణాలు జాలిగల మనస్సు, దయాళుత్వము, అదే విధంగా వినయము, సాత్వికము, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. వీటన్నిటితో మనం ఒకరినొకరం క్షమించుకొని బ్రతుకుతూ దేవుని ప్రేమకు పరిపూర్ణతను మనము తోడు చేయాలండి. ఆ విధంగా మనం ప్రేమను ధరించుకుంటే దేవునికి మనము ప్రియులుగా మారుతామండి. అయితే దేవుడు మరలా మనతో ఏమంటున్నాడంటే, మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనము నూతన పరచబడుచు దేవుని ఆత్మచేత పరిపూర్ణములగుచున్నాము. దేవుడు ఏమంటున్నాడండి, మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే తప్ప మరి ఏ విధముగా కూడా మనం నూతన పరచబడలేమండి. దేవుని ఆత్మ చేత మాత్రమే మనము పరిపూర్ణములు అవుతామండి. మనం పరిపూర్ణంగా మారాలి అన్నా, మనకి విశ్వాసం ద్వారా నూతన పరచబడాలి అన్నా మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి అండి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనకి ఇదే వాక్యము తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాము. యేసులో రక్షింపబడుట నిజమైన నూతన ప్రారంభం. మొదట్లోనే చెప్పుకున్నాం కదండి, మనకి నూతన ప్రారంభం అంటే కొత్త నెలతోనో, కొత్త తేదీతోనో, కొత్త సంవత్సరంతోనో రాదండి. నూతన ప్రారంభ ప్రభావం మన జీవితంలో యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందుకోవటం ద్వారానే మనకి నూతన ప్రారంభం అనేది మన జీవితంలో ఉంటుంది. అందుకు మనము ఒక ప్రత్యేకమైన తారీఖు కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. మీ నూతన జీవితం ఇప్పుడే ప్రారంభం కాగలదు. మనం యేసునందు విశ్వాసం ఉంచి ఆయన శక్తి ద్వారా, ఆత్మ ద్వారా పరిపూర్ణం అవ్వాలి అనుకున్నప్పుడు ఆయన అందు విశ్వాసం ఉంచి మనం నిరీక్షణ కలిగి రక్షణ తీసుకుంటే మనకి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఒకవేళ మీ జీవితంలో నూతన ప్రారంభ ప్రక్రియను ఏ విధంగా చూచారు? మరి చాలామంది రక్షణ పొందుకొని ఉన్నారు. ఈ సంవత్సరంలో కూడా చాలామంది రక్షణ పొందుకొని ఉన్నారు. మీ జీవితంలో సూచనక ఏదైనా నూతన ప్రక్రియ ఏదై ఉంటుందో కామెంట్లో తెలపగలరు. అదేవిధంగా దేవుని బహుమతి అయిన నూతన జీవితం పొందుకొనుటకు మిమ్మల్ని ఆటంకపరుచున్నది ఏది? రక్షణ తీసుకున్న వారు మీ జీవితంలో జరిగిన నూతన ప్రక్రియ గురించి కామెంట్లో తెలపగలరు. అదేవిధంగా దేవుని ద్వారా మీరు రక్షణ పొందుకోవడానికి బహుమతి అనగా ఆయన రక్షణే అండి. బహుమతిని మనం పొందుకోవడానికి మన జీవితంలో ఏదైనా ఆటంకము కలుగుతుంది అంటే అది ఏంటో వాటి గురించి మనం ప్రార్థన చేద్దాము. మీరు ఒకవేళ మీ జీవితంలో అలా ఆటంకపరిచేది ఏదైనా ఉంటే, యేసయ్యా నీ చిత్తం నెరవేర్చుటకు నా సొంత ప్రణాళికలను విడిచిపెట్టుచున్నాను, నాకు నూతన ఆరంభం అనుగ్రహించుము. దేవుని చిత్తముకై బ్రతకాలని దేవుని ప్రార్థించి, ప్రభువా నీ చిత్తమైతే నా జీవితంలో కూడా నీ రక్షణను అందించి నూతన ప్రారంభాన్ని, నూతన జీవితాన్ని నాకు దయచేయమని దేవుని యందు మనం అందరము కూడా ప్రార్థించి వేడుకుందాము. ఇది ఈ దినము అనుదిన ఆహారంలో 2వ అంశము, నూతన ప్రారంభము. తేదీల కోసము, సంవత్సరాల కోసము కొత్తగా ఏది కూడా మన కొరకు రాదండి. మనమే కాలం మన కోసం ఆగదు. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనకి తక్షణమే నూతన ప్రారంభం, నూతన జీవితం అనేది మొదలవుతుంది. కాబట్టి అందరం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిలో నడవడానికి ప్రయత్నిద్దాం. మరి ఈ వాక్యం అయితే, ఈ అంశం అయితే మీ అందరికీ అర్థమైందని నేను నమ్ముచున్నాను. నమ్మితే ఆమెనని కామెంట్లో తెలపండి. అందరికీ షాలోమ్.